హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కగా ఒక 2 ఆలుని ఉడకబెట్టేసుకొని, అలాగే ఇందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి ఇలాగా మ్యాగీతోని ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేయండి. అప్పటికప్పుడు చేసుకొని తింటే మటుకు చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసి పెట్టచ్చు తక్కువ ఆయిల్తోని. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ ముందుగానే ఒక 2 ఆలును ఉడికించేసి పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. కావాలంటే మెత్తగా స్మాష్ అయినా చేసేసుకోవచ్చు. నేనైతే గ్రేట్ చేసేసుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక క్యారెట్ని కూడా తురుముకొని వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకొచ్చేసి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ స్పైస్ని బట్టి కట్ చేసుకొని వేసేసుకోండి పచ్చిమిర్చి. ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మసాలా పొడి, గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకోండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. కారం అనేది చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పిల్లలు తినే లెక్కనైతే కారం అనేది స్కిప్ చేసేయండి. పచ్చిమిర్చితో స్పైసీ అనేది ఉంటుంది. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని, ఇంకొచ్చేసి దీంట్లో ఒక 2 నుంచి 3 వరకు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసేసుకోండి. అప్పటికప్పుడు చేసుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుందండి. సాయంత్రం టైంలో మనం టీ తాగుతాం కదా, టీ టైంలో స్నాక్ లాగా చేసుకొని తింటే మటుకు చాలా బాగుంటుంది. ఇందులో అన్నీ మనము కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకోవాలి. మనకి గోధుమ పిండి ముద్ద ఎలా వస్తుందో అలా ముద్దలాగా వచ్చే విధంగా కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి బియ్యపిండి, ఒక టేబుల్ స్పూన్నర వరకు సన్న రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటాం కదా, మనము ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వని ఒక టేబుల్ స్పూన్నర వరకు వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక పావు టీ స్పూన్ వచ్చి పసుపు, ఇందులో కొద్దిగా వాముని నలుపుకొని వేసేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. వామ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీలో మనకి. వాము కూడా వేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఓన్లీ మనం వేసుకున్న పిండికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న బియ్యం పిండి, అలాగే శనగపిండి, రవ్వ ఉంది కదా, ఇదంతా ఉప్పు కూడా వేసుకున్నాం కదా, అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చగా బ్యాటర్ అనేది కలిపేసుకోవాలి. ఒక్కసారి వాటర్ వేయకోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలేని లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలిపేసుకోండి. మనం కలుపుకునే బ్యాటర్ అనేది పల్చగా ఉండాలి. చూసారు కదా, ఇలా ఉండాలండి మనకి బ్యాటర్ అనేది. ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇదంతా మనం ముందుగా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను 2 మ్యాగీ పొట్లాలు అయితే తీసుకున్నాను. 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మ్యాగీ, అవి 2 ప్యాకెట్లు తీసేసుకొని వీటిని మెత్తగా ఇలా నలిపేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా నలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆలు, క్యారెట్, ఇదంతా ఆ మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసేసుకొని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇంకో చేయికి కొద్దిగా ఆయిల్ రాసేసుకోండి. మనకి చేతికి ఏమన్నా అంటుకున్నట్టుంటే కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వడలైతే ఒత్తేసుకోవాలి. ఇంకో చేయి మీద ఇలా పెట్టేసుకొని చక్కగా ప్రెస్ చేసుకుంటే మనకి వడల షేప్లో వచ్చేస్తుంది కదా. ఇలా ప్రిపేర్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ముందుగా. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటరు, ఆ బ్యాటర్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడల్ని వేసేసుకొని పిండంతా అంటే విధంగా చక్కగా ఇలా డిప్ చేసేసుకోవాలి. ఒక స్పూన్తో ఇలా తీసేసుకొని మనం నలిపి పెట్టుకున్నాం కదండి, చిదుపుకొని చక్కగా మ్యాగీని ఇలా పెట్టుకున్నాం కదా క్రష్ చేసుకొని, ఈ మ్యాగీ అంతా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దానికి ఇదంతా చక్కగా డిప్ చేసేసుకోవాలి. అంతా అంటే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం చేసుకునేది షాలు ఫ్రై అండి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టిక్లీలని చక్కగా 1 బై 1 మనకి ఎన్ని పడతాయో అన్ని పెనం మీద వేసుకోవాలి.
ఇక్కడ నేనైతే ఒక 4 చేసి ముందైతే 4 అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ ఆయిల్‌తో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా తక్కువ ఆయిల్‌తో చేసుకుంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! కొద్దిగా ఆయిల్‌తో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నా గానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక పక్క ఇవి చక్కగా ఫ్రై అయ్యాక వీటిని స్లోగా రిటర్న్ చేసుకుందాము. మనం ఇందులో మ్యాగీ వేసుకున్నాము. అలాగే పిండిలో సన్నరవ్వ కూడా వేసుకున్నాం కదా! చక్కగా ఈ 2 మనకు తినేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. పైన లేయర్ అనేది లోపల మటుకు చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఆలు, క్యారెట్ అలాగే క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలు, మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా! చక్కగా సాఫ్ట్‌గా స్పైసీగా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 వైపులా ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోయాక ఓ 2 స్పూన్ల సహాయంతోని చక్కగా రౌండ్‌గా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చుట్టూ ఉన్న మ్యాగీ కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆయిల్ మట్టుకు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చక్కగా ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. మిగతా ఉన్న పిండితోని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంకా మీకు నచ్చిన చట్నీ అయినా లేదంటే టమాటా సాస్‌తోనైనా పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా భలే ఉంటాయండి. అప్పటికప్పుడు చేసుకొని తింటే వేడి వేడిగా చాలా బావుంటాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చి